గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా మన మహాభారత సిరీస్కి వెళ్ళిపోదాం. అయితే శాపగ్రస్తుడైన పాండు తన రాజ్యాన్ని త్యజించి ఇద్దరు భార్యలతో అడవికి వెళ్ళిపోతాడు. అటు చూస్తేనేమో హస్తినాపుర సింహాసనంపై వారసులు లేడు. ఇటు చూస్తే అడవిలో ఉన్న రాజు శాపం వల్ల సంతానం కలిగే యోగ్యం లేదు. కురువంశం అంతరించిపోతుందా అనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది. అయితే అడవిలో పాండురాజు తన నిస్సహాయతను చూసి రోజు కుమిలిపోతున్నాడు. తన వల్ల వంశానికి వారసుడు లేడని ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. తన భర్త పడుతున్న ఆవేదన చూడలేక ఒకరోజు కుంతి ఒక నిర్ణయానికి వస్తుంది. తన జీవితంలో దాచిన అతిపెద్ద రహస్యాన్ని పాండుకి చెప్తుంది. ఆ మాట వినగానే పాండురాజు చాలా సంతోషిస్తాడు. తన వంశాన్ని నిలబెట్టడానికి ఒక మార్గం దొరికిందని చాలా చాలా సంతోషిస్తాడు అనమాట. మన వంశాన్ని నిలబెట్టడానికి ధర్మాత్ములైన దేవతల అంశాలతో మనకి పుత్రులని ప్రసాదించమని వేడుకోమని అంటాడు. పాండురాజు కోరిక మేరకి కుంతి మొదట ధర్మదేవుని స్మరించి మంత్రాన్ని జపిస్తుంది. ఆ మంత్రశక్తికి ధర్మదేవుడి అంశతో ఒక తేజవంతుడైన కుమారుడు జన్మించాడు. ధర్మానికి ప్రతిరూపమైన ఆ బిడ్డకే యధిష్ఠిరుడు అని పేరు పెట్టారు. యధిష్ఠిరుడిని ధర్మరాజుని కూడా పిలుస్తారు. హస్తినాపురానికి కాబోయే వారసుడు ఒక అడవిలో పుట్టాడు. ఆ తర్వాత పాండురాజు లోకంలోనే అత్యంత బలవంతుడైన పుత్రుడు తనకి కావాలని కోరుకుంటాడు. కుంతి వాయుదేవుని ప్రార్థించగా అపారమైన భుజబలం కలిగిన భీముడు జన్మిస్తాడు. ఆ తర్వాత దేవతల రాజైన ఇంద్రుడిని ప్రార్థించినప్పుడు సకల అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన వాడు అర్జునుడు జన్మిస్తాడు. తన సవతి అయిన కుంతి ముగ్గురు కుమారులకి తల్లి అవ్వడం చూసి పాండురాజు రెండో భార్య మాద్రుకి కూడా తల్లి ప్రేమపై ఆశ కలుగుతుంది. కుంతిని ఒప్పించి కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి ఉపదేశిస్తుంది. తెలివైన మాంత్రి ఒక్క మంత్రంతోనే అశ్విని దేవతలని ప్రార్థిస్తుంది. ఫలితంగా మాద్రికి నకులుడు సహదేవుడు ఇద్దరు కుమారులు జన్మిస్తారు. ఇలా అడవిలో పాండురాజు ఆశ్రమం 5గురు దైవంశ సంభూతులైన పుత్రులతో స్వర్గంలో వెలిగిపోసాగింది. వీరే లోకం మెచ్చిన పంచపాండవులు. అడవిలో పాండురాజు కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. హస్తినాపురంలో మాత్రం ఉత్కంఠ అసహనం రాజమేలుతుంటాయి. ఎందుకంటే గాంధారి గర్భం దాల్చి 2 సంవత్సరాలు అవుతుంటది. అయినప్పటికీ ప్రసవం కాదు. అదే సమయంలో కుంతికి కొడుకు పుట్టాడని హస్తినాపురంలోకి వార్త పోతుంది. ఆ వార్త వినగానే గాంధారికి గుండె మండిపోతుంది. అసూయ కోపంతో రగిలిపోతూ ఆమె కొడుకే సింహాసనానికి మొదటి వారసుడు అవుతాడని తట్టుకోలేకపోయింది. ఆ ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన గర్భాన్ని తనే బలంగా కొట్టుకుంటుంది. ఫలితంగా ఆమె ప్రసవం అయింది. కానీ పుట్టింది బిడ్డ కాదు, కేవలం ఒక మాంసం ముద్ద. దాన్ని చూసి గాంధారి భయంతో నిస్పృహతో ఆ ముద్దని పారేయబోతుంది. కానీ అదే సమయానికి అక్కడికి వేదవ్యాస మహర్షి వస్తాడు. 9గురు పుత్రుల వరాన్ని సంప్రదించింది ఆయనే కాబట్టి జరగబోయేది ముందే ఆయనకు తెలుసు. అప్పుడు ఆయన గాంధారిని ఓదార్చి అప్పుడు ఆ మాంసం ముద్దను 101 భాగాలుగా చేయమని చెప్తాడు. వాటిని నేతితో నింపిన 101 కుండలో పెట్టి 1 సంవత్సరం పాటు జాగ్రత్తగా కాపాడమని ఆదేశిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం గడిచింది. కుండలను తెరిచినప్పుడు మొట్టమొదటగా ఒక బిడ్డ బయటికి వస్తాడు. అతనే దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు పుట్టగానే వాతావరణం మొత్తం మారిపోతుంటుంది. ఎలా అంటే బయట ఎంతో గట్టిగా చెడు గాలులు వస్తుంటాయి. ఆ టైంలో ఎన్నో అపశకునాలు కనిపిస్తాయి. ఎలా అంటే ఒక భయంకరమైన రాక్షసుడు నిద్ర లేచినట్టు అనిపిస్తుంది. అది గమనించిన విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ బిడ్డ కురువంశ నాశనానికే పుట్టాడు, ఇతన్ని వదిలించుకో అని వేడుకుంటాడు. కానీ పుత్ర ప్రేమ అనే గుడ్డి ప్రేమలో ఉండిపోతాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత మిగిలిన కుండల నుండి 99 మంది కౌరవులు జన్మిస్తారన్నమాట. చివరి కుండలో దుశ్శల అనే కుమార్తె జన్మిస్తుంది. పాండవులు హస్తినాపురానికి తిరిగి ఎప్పుడు వస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.